రైట్. మళ్ళీ అది వస్తాను కిరణ్ గారు మీ దగ్గరికి. మనతో చిట్టిబాబు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి నెల రోజుల కూటమి పాలన 100 అడుగులు వేసింది అనేది అందరి అభిప్రాయంగా కనపడతా ఉంది. చిట్టిబాబు గారు ఏమంటారు, ప్రత్యేకించి కూటమి నేతల అభిప్రాయంగా? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చి గెలిపించిన తర్వాత ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళు తీయాలి. ఆ, శుభ్రంగా ఎవరికాళ్ళు యాక్టివ్ గా పనులు చేస్తున్నారు. అది ఎవరైనా ఏ రాష్ట్రం అయినా ఏ ప్రభుత్వం ఎన్నికలైనా ఏ ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళ విధి అది. అదేది స్పెషల్ ఆబ్లిగేషన్ కాదు, వాళ్ళ విధి. ఆ విధి సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అసలు ఇంకా అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. మనం ఏం మాట్లాడాలో, ఎన్నికైనప్పుడు ఏమేమి మాట్లాడాలో మాట్లాడాం. ప్రజలు తీర్పిచ్చేశారు. ఇంకా మనం ఆ ఎన్నికల మూడ్లోనే కాకుండా ఎన్నికల మూడ్లోనే ఇంకా జగన్ జపము అదైంది ఇదైంది ఈ మాటల కన్నా కూడా ప్రజలు ఎదురు చూస్తున్న విషయాల మీద ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు గెలిపించేందుకు ఏ విషయాలు ఎదురు చూస్తూ ఇచ్చారు, మన ముందున్న ప్రాముఖ్యతలు అనే విషయం మీద ప్రభుత్వం కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నడూ లేని రాష్ట్రం పుట్టిన తర్వాత ఎన్నడూ లేని ఒక అవకాశం ఇవాళ వచ్చింది. రాష్ట్రం పుట్టిన కాడ నుంచి మన పట్టి పీడిస్తున్నా మనకు అందరి ద్రాక్ష పండుగ మిగిలిపోయిన స్పెషల్ స్టేటస్, ఆ స్పెషల్ స్టేటస్ సాధించగలిగే అవకాశం ఇవాళ ఫస్ట్ టైం వచ్చింది. 2014లో చంద్రబాబు గారికి రాలా, 2019లో జగన్కి రాలా. ఎందుకంటే బీజేపీ అక్కడ ఫుల్ స్ట్రాంగ్ గా 290-300 సీట్లు ఉంది కనుక ఎవరు అడిగినా ఇచ్చే పరిస్థితిలో లేదు, ఇవ్వను అని చెప్పేశారు. పార్లమెంట్ లో అధ్యాయం చెప్పేశారు కనుక వెళ్ళింది. ఎవరేం అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఆనాడు చంద్రబాబు గాని తర్వాత జగన్ గాని ఏం మాట్లాడలేక నోరు మూసుకోవాలి. ఇవాళ 2024 వచ్చేటప్పటికి మన మన చేతికి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నితీష్ కుమార్ చేతుల్లో ఉంది ప్రభుత్వం. 240 సీట్లు బీజేపీ ఆగిపోబట్టి ప్రభుత్వం మన స్పెషల్ స్టేటస్ సాధించుకునే స్థాయి ఇవాళ మన చేతిలో ఉంది. దాన్ని ముందు సాధించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నవ్ ఆర్ నెవర్. ఇవాళ కనుక మనం స్పెషల్ స్టేటస్ సాధించుకోకపోతే ఏనాటికి లేదు. ఇక మళ్ళీ ఈ అవకాశం రాదు. మన చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉండే అవకాశం రాదు. ఇవాళ మన చేతిలో ఉంది కనుక సాధించాలి. దానిపైన స్టెప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే బొలిశెట్టి గారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. బొలిశెట్టి గారు వాళ్ళ ఇది మిత్రపక్షంలోని జనసేన పార్టీ బొలిశెట్టి గారు అమరావతి మీరు ప్లేస్ లో కాదు, అమరావతి కట్టవలసి పైన కొంచెం ఎత్తుపైన అక్కడే నిర్మించాలి. ఇక్కడ నిర్మిస్తే ప్రకృతి మానవ జీవితం కలిపి జీవించే ప్రాబ్లం వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, అనేక మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. ఆయన చెప్పారంటే రాజకీయ మాట కాదు. బొలిశెట్టి గారు బ్యాక్గ్రౌండ్ ఉంటారు. బొలిశెట్టి గారు ఒక టీము, వాళ్ళ టీము ఈ పర్యావరణం మీద అధ్యయనం చేస్తూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, బాంబే ఇలా అనేక రాష్ట్రాలకు సూచనలు చెప్తే ఆ సూచనల్ని ఆ కమిటీ ఇచ్చిన సూచనల్ని ఆ రాష్ట్రాలు ఫాలో చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన అధ్యయనంలో చెప్పిన మాట ఇది. ఇదే ఆనాడు శివరామకృష్ణన్ కూడా ఆ మాట చెప్పారు. కానీ చంద్రబాబు గారు అది కాదు అని చెప్పేసి నారాయణ కమిటీని ఎత్తి వాళ్ళు నిర్ణయించారు. ఇప్పుడు బొలిశెట్టి గారు అదే చెప్తున్నారు మళ్ళీ అక్కడ కాదు. సో ఈ విషయం చేయవలసిన అవసరం. ఎందుకంటే అమరావతిని ఖచ్చితంగా చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ గారు అమరావతి అక్కడ ఇక్కడ కట్టవలసిన ప్రదేశం ఇది కాదు, ఇది ఇక్కడ ఉండదు, ఉపద్రవాలు ఏర్పడితే మరణాలు సంభవిస్తాయి, ఈ ప్రకృతి మానవ జీవితం కలిసి వచ్చే అవకాశం ఆ పరిస్థితి అక్కడ దెబ్బతింటుంది అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. దాని మీద చేయవలసిన అవసరం. ఇలాంటివన్నీ ముఖ్యమైన తర్వాత పవన్ కళ్యాణ్ ముందు, చంద్రబాబు గారి ముందు ఎలా అయితే స్పెషల్ స్టేటస్ విషయం ముందు ఉందో అలాగే పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్న సమస్య ఆయన ఎన్నికలప్పుడు 32,000 మంది అమ్మాయిలు అయ్యారు. వాళ్ళని వాలంటీర్స్ డేటా చోరం చేసి ఇచ్చారు. ఈ విషయం నాకు ఒక స్పెషల్ ఆఫీసర్ సీక్రెట్ ఏజెన్సీ స్పెషల్ ఏజెన్సీ ఆఫీసర్ నాకు ఇన్ఫార్మ్ చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కనుక ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడు, ఆయన మామూలు రాజకీయాలు చెయ్యడు, రొటీన్ ఈ రాజకీయాలు చేయడు, ఆయన నిజాయితీగా రాజకీయాలకి నిజాయితీ కోసం వచ్చాడు.
కనుక ఆయన చెప్పిన మాట నమ్మారు. నమ్మేసి అనేక మంది అయ్యో ఆ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ అమ్మాయిలు ఇంతమంది అమ్మాయిల మీద పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఆ, పవన్ కళ్యాణ్ వస్తే దాన్ని సాధిస్తాడు, ఆ అమ్మాయిల్ని కాపాడుతాడు అనే ఒక విశ్వాసం నమ్మకంతో వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ ఆ 32 చెప్పిన ఆఫీసర్ ఎవరు, ఆఫీసర్ అప్పుడైతే చెప్పలేదు, అప్పుడు అధికారంలో లేరు కనుక ఆ విషయం తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ అధికారంలో ఉన్నారు, ఇక్కడ కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉంది. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపర్చునిటీ ఉంది. వాళ్ళని ఆ అమ్మాయిని కాపాడటం కానీ, వాళ్ళని దానికి కారకులైన వాళ్ళు ఎవరైనా ఎంత వాళ్ళైనా వాళ్ళని బట్టి అరెస్ట్ చేయించడం కానీ, ఆ అమ్మాయిని కాపాడే తల్లిదండ్రులు కన్నీళ్లు దొరవాల్సిన పరిస్థితి గారు. సో ఈ కాన్సన్ట్రేట్ చేయాలి. మిగతా ఇప్పుడు ఆఫీసర్స్ పిలుస్తున్నారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఫైల్ చూస్తున్నారు, సంతకం చేస్తున్నారు, ఈ మామూలు. ఏ పవన్ కళ్యాణ్ గారు కనుక మొన్న చూశారు కదా మీరు చిట్టిబాబు గారు, ఆయన మంగళగిరిలోని పార్టీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆ బాధితుల దగ్గర వినతి పత్రాలు తీసుకునే క్రమంలో ఒక మహిళ వారి కుమార్తె మిస్సింగ్ ఏంటంటే విజయవాడ పోలీసులు ఫోన్ చేసి వెంటనే ఆవిడని తెప్పించారు. లెట్ మీ ఫినిష్. నన్ను మాట్లాడటం మధ్యలోనే వచ్చేస్తారా? లెట్ మీ ఫినిష్. ఇది ముఖ్య ఉన్నాయి. ఆయన అభిస్తాస్తూ ఉన్నారు, అది సాధిస్తారు. ఈ మిగతా మనం చెప్పుకుంటూ ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయాలకి ఫస్ట్ టైం పదవిలోకి వచ్చారు కనుక మనం స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాం. ఆయన సెలబ్రిటీ ఆర్టిస్ట్ మాట్లాడాలి అంటే రొటీన్. ప్రతి మినిస్టర్ ఎన్నికలు రాగానే ఫస్ట్ 6 నెలలు హడావిడి చేయటం, సంతకాల ఫైళ్లు బిల్లటం, ఇచ్చటం, గత ప్రభుత్వం చేసి తప్పులేటి ఎతకటం, ఇవన్నీ రొటీన్. ఏ ప్రభుత్వం అయినా చేసేది. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, కర్ణాటకలో ఒక వారం అందరూ రొటీన్. వాళ్ళు చేయకపోతే తప్పు, కానీ చేయటం వల్ల విషయం కాదు. ఏ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇట్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఆర్ డూయింగ్ ఇట్ ఫైన్. ఇప్పుడు ప్రజలు కోరుకునే విషయాలు మన ముందు ఉన్న విషయాలు, వీటి గురించి ఆలోచించాలి. ఇంకా అయిపోయిన ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్ ఉపన్యాసాలు గాను, ఎలక్షన్ మాటలు గాను, ఆ ఎన్నికలప్పుడు మాట్లాడాం, 100 మాట్లాడాం, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, ఎవరికాళ్ళు మాట్లాడారు, ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఎవరు మాటలు నమ్మారు? కూటమి మాటలు నమ్మారు, కూటమి చెప్పే నిజాలు. ఇప్పుడు 6 సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో మొన్న తల్లికి దీవెన అనేది 15,000 అన్నారు, మళ్ళీ తర్వాత మాట మార్చారు. అది కాదు, తల్లి దీవెన 15,000. ఎన్నికలప్పుడు ఏమన్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారు మార్చింది, 15,000 అని 13,000 వేశారు. కాదు, ఏంటి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి నీకిస్తా, నలుగురు ఉంటే ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా అని చంద్రబాబు గారు చాలా నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారు. ఇవాళ ఆ 4 కాకుండా ఒక కుటుంబానికి, ఒక తల్లికి ఒకటే అన్నారు. అది మళ్ళీ మాట మార్చారు. సో అది బస్సు దీని గురించి పునఃపరిశీలించాలి అన్నాం, కానీ ఆ విషయాన్ని మళ్ళీ సమీక్షించవలసిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే ఇసుక ఫ్రీ అన్నారు, మళ్ళీ 1150 కట్టాలి. ఫ్రీ అనే పదానికి, ఉచితం అనే పదానికి, ఛార్జెస్ అనే పదానికి తేడా ఉంది. ఉచితం అని కానీ అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ గా సరిదిద్దుకుని వెళ్ళాల్సిన అవసరం. మనం చెప్పింది ఏమిటి? ప్రజలు ఏ మాటలు నమ్మారు మనని, మనం ప్రజలు చెప్పింది నమ్మి మన ఓటు గెలిపించారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏ మాటలు నమ్మారో వాటిని మనం రివర్స్ చేయటము, మళ్ళీ వెనక్కి వెళ్ళటము, దాన్ని ఇంకోటి సమీక్షించాలంటాం. ఆల్ దిస్ డ్రామా ప్రజలు అంగీకరిస్తారు. ప్రజలు ఏదో ఎదురు చూస్తే ఏదో జరిగిపోద్ది, మనకి ఈ కూటమి వస్తే మనకి ఏదో మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఇక్కడ పెరుగుతాయి, మనకి ఇంకా వచ్చే డబ్బులు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పెరుగుతాయి, ఇలా రకరకాల ఆశలతోటి, ఎక్స్పెక్టేషన్స్ తోటి గెలిపించారు. వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్ జపం చేస్తూ, ఇంకా ఎన్నికల మూడులాగా మాట్లాడుకుంటూ కాలం గడిపితే సరిపోదు. ఇవాళ చేయాల్సి జగన్ జపం కదా, జగన్ ప్రజలతో పెట్టేసారు. మీ వాయిస్ మీట్ లో ఉంది కిరణ్ గారు, మీరు మీట్ లో ఉన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడటం వల్ల ప్రజలు ఇప్పుడు జరగవలసింది, చేయవలసింది, మన ముందున్న ముఖ్య ప్రయారిటీ, మన దగ్గర ఉన్న ముఖ్యమైన ఏంటి, అవి ఎలా సాధించాలి, ఎలా చెయ్యాలి, అవి చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. ఇవాళ పవన్ కళ్యాణ్ రేపు 2029 నాటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఈ అమ్మాయిని సాధించాడు అనుకుంటా. ఆయన ఇక 2029 కాబోయే, ఎందుకంటే చంద్రబాబు గారు
ఏజీ ఆయన ఏజీని బట్టి ఆయన యాక్టివ్ గా ఉంటారు. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకంటే చిట్టిబాబు గారు వాళ్ళు కూటమి పార్టీలు కలిసి ఉన్నాయి, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి ఎవరేంటి ఇప్పుడు అవన్నీ చర్చ అవసరం లేదు కదా. ప్రజల దృష్టిలో 2029లో కాబోయే ముఖ్యమంత్రి ఎదుగుతాడు పవన్ కళ్యాణ్. అది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎదురు చూస్తున్నారు. అవుతారు, ఏదో ఒక రోజు అవ్వకుండా ఎందుకుంటారు, ఖచ్చితంగా 5 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు అవుతారు. దానికి స్థాయికి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకని నేను గతంలో కూడా చెప్పాను. కిరణ్ గారు మీరు మీ వాయిస్ మీట్లో ఉంది, మీరు మాట్లాడేది వినిపించట్లేదు కిరణ్ గారు. చిట్టిబాబు గారు మీది ఓకే ఒక ఫినిష్ 5 సెకండ్ కనుక దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్కి కాబోయే ముఖ్యమంత్రి 2029 ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అయిపోతాడు. ఈ విషయాలు సాధించే ఇంతకన్నా మహత్కారే మీరు ఓటేస్తారా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి? మీరు వేస్తారా ఓటు? ఈ 32,000 అమ్మాయిలను సాధిస్తే ఇంకేముంది. నేను ఇప్పుడు గుడి కట్టడానికే స్థలం చూస్తున్నా. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఈ 2 సాధిస్తే ఆంధ్ర రాష్ట్రానికి మించిన గొప్ప విషయాలు లేవు. స్పెషల్ స్టేటస్ బండారు భవిష్యత్తు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రానికి అది సాధిస్తే 32,000 అమ్మాయిలను కాపాడితే ఇంకా అంతకన్నా గొప్ప మహత్కార్యం ఉంది. అందుకని వీళ్ళిద్దరికి గుడి కట్టడానికి నేను స్థలం కూడా చూస్తున్నాను. గతంలో కూడా చెప్పారు, ఆల్రెడీ స్థలం చూస్తున్నాను. ఇంతకన్నా ఆంధ్ర రాష్ట్రం ఇంకా చూసే దగ్గరే ఉన్నారు స్థలం, మీరు ఇంకా చూసే దగ్గరే ఉన్నారు స్థలం. చెప్పాను, చాలా మంది 2-3 చెప్పాను. అంటే స్థలం మరి ఫ్యాన్సీ రేట్లు అడుగుతారు కదా. ఇప్పుడు అమరావతి వచ్చేస్తుంది అనేసి ఫ్యాన్సీ రేట్లు అయిపోతున్నాయి. ఆయన కనుక చూస్తున్నా మంచి కొంచెం 2 చూడాలిగా మంచి ప్లేస్ కూడా బాగుండాలి. ఎక్కడో మీకు ఎన్ని గజాలు కావాలో చెప్తే ఎవరో ఒకరు మాట్లాడి పెడతారులేండి అమరావతిలో. ఎక్కడో మారుమూల వస్తున్నాయి, ఎక్కడ మారుమూల కాకుండా నాకు కొంచెం మంచి ప్లేస్ లో కావాలని చూస్తున్నా. అది ఓకే, అది డెఫినెట్ గా వీళ్ళు నా కాన్ఫిడెన్స్ ఎందుకు చూస్తున్నానంటే ఈయన స్పెషల్ స్టేటస్ సాధిస్తాడు, ఆయన 32,000 అమ్మాయిలను కాపాడుతాడు. వాళ్ళిద్దరి దగ్గర ఆ శక్తి యుక్తులు ఉన్నాయి, ఆ సామర్థ్యాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇక్కడ పైన 2 ఉన్నాయి. కనుక సాధిస్తారని ఒక విశ్వాసంతో నాకు ఒక తెలుగుడిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తుని ఒక మహత్కార్యాన్ని సాధించే గొప్ప వ్యక్తులుగా ఎదురు చూస్తారు. అందుకని చూస్తున్నా అది చెయ్యాలి. ఇప్పుడు చేయాల్సిన పనులు మనం 6 గ్యారంటీలు మనం ఏమి చెప్పాము వాటిని త్రికరణ సృష్టిగా మాట మార్చకుండా చేయాల్సిన అవసరము. స్పెషల్ స్టేటస్, అమ్మాయిల విషయము ఇవన్నీ చూడవలసిన చేయవలసిన అవి ప్రయారిటీ. ఇంకా తిట్టుకుంటూ గతం అయిపోయింది, తిట్టుబట్టి ప్రజలు తీర్చేశారు. ఇంకా విమర్శలు చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఉండండి, మళ్ళీ వస్తాను. వాళ్ళ ప్రజలు పక్కన పెట్టేశారు. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 1 by 1 మాట్లాడదాం.